మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 279. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విక్రమాదిత్య ఒక సైడ్కి పడిపోతే వైష్ణవి మరొక సైడ్కి పడిపోతుంది. ఎప్పుడైతే వైష్ణవి మంచు కొండ నుండి కిందకి పడిపోయిందో ఆ క్షణమే అది చూసిన విరాస్ గట్టిగా భయంగా వైషు అని పిలుస్తాడు. ఆ పిలుపు విక్రమాదిత్య చెవిన చేరుతుంది. వెంటనే విరాస్ అక్కడ నుండి పరుగున వైష్ణవి పడిన రూట్ వైపుకి వెళతాడు. ఎంత వెతికినా కూడా వైష్ణవి కనిపించకపోయేసరికి విరాస్లో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతూ ఉంటే వైషు వైషు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఒక పక్క చాలా స్పీడుగా పడుతున్న వర్షం, మరొక పక్క మంచు మొత్తం ఆ వర్షపు చినుకులకి కరిగిపోతూ ఉంటుంది. వైష్ణవి ఎక్కడుందో తెలియక విరాస్ వైష్ణవి పడిన సైడ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలా విరాస్ చాలా దూరం వెళ్ళేసరికి వైష్ణవి అక్కడే మంచులో పడిపోయి ఉంటుంది. తనపై అప్పటికే మంచు మొత్తం ఉండడం వలన వర్షపు చినుకుల వలన వైష్ణవి కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది విరాస్కి. వైష్ణవిని అలా చూసిన విరాస్లో భయం మొదలైతే స్పీడుగా వైష్ణవి దగ్గరికి చేరి వెంటనే తనని మంచులో నుండి పైకి తీసి చూడగా అప్పటికే వైష్ణవి స్పృహ కోల్పోయి ఉంటుంది. తన శరీరం అంతా చల్లగా అనిపిస్తుంటే వెంటనే వైష్ణవిని తన గుండెలకి హత్తుకుని వైషు స్పీకౌట్ అని అరుస్తూ ఉంటాడు. కానీ వైష్ణవిలో ఎటువంటి చలనం ఉండదు. అప్పటికే వైష్ణవి కాళ్ళు చేతులు చల్లగా అయిపోతే వెంటనే విరాస్ వైష్ణవిని ఎత్తుకొని చాలా కష్టంగా ఆ వర్షంలో అడుగులు అడుగు వేసుకుంటూ తను ఎక్కడైతే బైక్ ఆపాడో అక్కడికి తీసుకుని వచ్చి వైష్ణవిని తీసుకుని అంత వర్షంలో కూడా ఎక్కడా స్కిడ్ అవ్వకుండా నెమ్మదిగా వైష్ణవిని తన కాటేజ్కి తీసుకుని వెళ్తాడు. వైష్ణవికి ఏమైందో అన్న భయం విరాస్లో క్షణక్షణానికి పెరిగిపోతూ ఉంటే వైష్ణవిని తీసుకుని బెడ్పై పడుకోబెడతాడు. అప్పుడు గుర్తుకు వస్తుంది విరాస్కి విక్రమాదిత్య. ఒక క్షణం విక్రమాదిత్య ఏమైపోతే నాకేంటి అని అనుకున్నవాడే మళ్ళీ విక్రమాదిత్య ఫేస్ గుర్తుకు రాగానే వెంటనే తన మొబైల్ తీసి అక్కడున్న ఆఫీసర్స్కి కాల్ చేసి విక్రమాదిత్య ఎటువైపు పడిపోయాడో వాళ్ళకి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఎందుకో ఆ క్షణం విక్రమాదిత్యని అలా వదిలేయడం విరాస్ మనసు అంగీకరించలేదు. అందుకే విక్రమాదిత్య డేంజర్లో ఉన్నాడని ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేస్తాడు. వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి విక్రమాదిత్య ఏ రూట్కైతే వెళ్ళాడో విరాస్ క్లియర్గా చెప్పడం వలన అటువైపుకి స్టార్ట్ అవుతారు. అప్పటికే వర్షం కొంచెం తగ్గుముఖం పడుతుంది. చాలామంది ఆఫీసర్స్ విక్రమాదిత్యని సెర్చ్ చేస్తూ ఉండగా విక్రమాదిత్య ఎక్కడైతే బైక్ ఆపాడో అది మంచులో కూరుకుపోయి కొంచెం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుండి ముందుకు వెళ్ళి వాళ్ళు మొత్తం ఆ ప్లేస్నంతా గాలిస్తూ ఉండగా ఎక్కడో విక్రమాదిత్య హ్యాండ్ కనిపిస్తుంటే వెంటనే వాళ్ళు విక్రమాదిత్యని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అంత వర్షంలో పైనుండి కిందకి పడిపోవడం విక్రమాదిత్య పైకి లేవడానికి ట్రై చేస్తాడు. కానీ మళ్ళీ తను జారి కిందకి పడిపోతాడు. అలా పడిపోవడంలో మంచు మొత్తం విక్రమాదిత్యపై పడిపోవడం వలన విక్రమాదిత్య పైకి రావడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ అప్పటికే మంచు ప్రభావం వలన విక్రమాదిత్య శరీరం మొత్తం చల్లబడిపోతుంది. ప్రయత్నించి చివరికి విఫలం అయ్యి అలాగే వెనక్కి పడిపోతాడు విక్రమ్. విరాస్ చెప్పడం వలన ఆఫీసర్స్ విక్రమాదిత్య ఉన్న ప్లేస్కి చేరుకుని తనని సేఫ్గా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఒకసారి విరాస్ దగ్గరికి వచ్చేద్దాం. విరాస్ వైష్ణవిని తన కాటేజ్కి తీసుకుని వచ్చి బెడ్పై పడుకోబెడతాడు. వైష్ణవి కాళ్ళు చేతులు బాగా చల్లగా ఉండడం వలన ఒక పక్క వైష్ణవి కాళ్ళని రబ్ చేస్తూనే మరొక పక్క వైష్ణవి చేతుల్ని రబ్ చేస్తూ ఉంటాడు. తన శరీరం అంతా చల్లగా అనిపిస్తుంటే వెంటనే కిచెన్లోకి వెళ్ళి హాట్ వాటర్ తీసుకువచ్చి రూమ్లో క్యాంప్ ఫైర్ వెలిగించి ఒక క్లాత్తో హాట్ వాటర్ ముంచి వైష్ణవి హెడ్పై అలాగే పెడుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత వైష్ణవి శరీరంలో ఉన్న చల్లదనం నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. విరాస్ మాత్రం కంటిన్యూగా వైష్ణవి కాళ్ళు చేతులను రబ్ చేస్తూ హాట్ వాటర్ ప్యాక్ని వైష్ణవి తలపై పెడుతూ ఉంటాడు. వైష్ణవి వేసుకున్న స్వెటర్ మొత్తం వర్షపు వాటర్కి తడిసిపోయి ఉంటే
అలా అని వైష్ణవిని ముట్టుకోవడం కరెక్ట్ కాదని తన మనసుకి అనిపిస్తుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో విరాజ్ వెళ్ళి విండో నుండి బయటికి చూస్తూ ఉంటాడు. తడి బట్టలతో అలాగే ఉంటే ఇంకా చల్లదనం ఎక్కువ అవుతుందని తన మనసుకి అనిపిస్తుంటే వైష్ణవి దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకుని తను వేసుకున్న స్వెటర్ తీసి మళ్ళీ వేరొక స్వెటర్ వేస్తాడు. వైష్ణవి శారీ పైనే స్వెటర్ వేసుకుని ఉంటుంది. ఎవరు ఇక్కడ రాంగ్గా అనుకోకండి. ఆల్రెడీ వైష్ణవి శారీ కట్టుకునుంది, దానిపైన మాత్రమే స్వెటర్ వేసుకుంది. విరాజ్ వైష్ణవి స్వెటర్ మాత్రమే చేంజ్ చేశాడు, అది కూడా కళ్ళు మూసుకుని. ఇక్కడే మీకు విరాజ్ క్యారెక్టర్ మొత్తం అర్థమవుతుంది. విరాజ్ వైష్ణవిని మాత్రమే ప్రేమించాడు. ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఒకసారి విరాజ్ గురించి వచ్చినప్పుడు మీకు క్లారిటీగా చెప్పాను. అందులో విరాజ్ వైష్ణవిని తన దగ్గరికి రానివ్వకపోయినా పర్వాలేదు, కానీ వైష్ణవి తనతోనే ఉంటే వైష్ణవిని చూస్తూ జీవితకాలం గడిపేస్తానని అన్న మాటలు ఒకసారి ఆ ఎపిసోడ్ గుర్తుకు తెచ్చుకోండి. విరాజ్ వైష్ణవిని ఎప్పుడు కూడా రాంగ్గా చూడలేదు. విరాజ్ వైష్ణవి స్వెటర్ చేంజ్ చేసి కాటేజ్ వాళ్ళ నెంబర్కి కాల్ చేసి తన కాటేజ్ లొకేషన్ షేర్ చేసి డాక్టర్ని పంపించమని చెబుతాడు. కొంత సమయం తర్వాత డాక్టర్ వచ్చి వైష్ణవిని చెక్ చేసి ప్రాబ్లం లేదని చెప్పి ఇంజెక్షన్ చేసి మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. విరాజ్ అలాగే వైష్ణవి పక్కన చైర్ వేసుకుని కూర్చుని వైష్ణవి చేతిని తన చేతిలోకి తీసుకుని వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు. ఎంత భయం వేసిందో తెలుసా బేబీ? ఆ క్షణం నువ్వు అలా పడిపోగానే నా హార్ట్ అక్కడే అలాగే కొట్టుకోవడం మానేసింది. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నువ్వు కనిపించే వరకు. నిజంగా నేను భగవంతుడిని నమ్మను, కానీ నువ్వు కనిపించకపోయేసరికి లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు కనిపించాలని దేవుడిని కోరుకున్నాను. నువ్వు కనిపించిన మరుక్షణం నాకు చెప్పలేనంత సంతోషంగా అనిపించింది, కానీ నిన్ను ఆ పరిస్థితుల్లో చూడగానే నాకు భయం ఇంకా ఎక్కువైంది. ఈ విరాజ్ నీ వెనకాల ఉండగా ఎప్పుడు కూడా ఏ ఆపద నీ దరి చేరదు, నేను రానివ్వను కూడా. లైఫ్ లాంగ్ నీకు నీడగా నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది వైషు అని వైష్ణవి చేతిలో ప్రామిస్ చేస్తున్నట్లుగా తన చేతిని వేస్తాడు. ఎక్కడో విరాజ్ మాటలు లీలగా వైష్ణవికి వినిపిస్తూ ఉంటాయి, కానీ వైష్ణవి కళ్ళు తెరవలేకపోతూ ఉంటుంది. తన మనసుకి ఆ మాటలు విరాజ్ మాటలేనని స్పష్టంగా తెలుస్తున్నా కూడా తన కళ్ళు తెరవడానికి సహకరించడం లేదు టాబ్లెట్స్ పవర్కి. విరాజ్ మాత్రం వైష్ణవితో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాడు. అలాగే వైష్ణవి చేతిని తన రెండు చేతుల మధ్య ఉంచి బెడ్పై తన మోచేతిని పెట్టి వైష్ణవి చేతిని తన హెడ్కి పెట్టుకుని అలాగే తల వంచి కళ్ళు మూసుకుంటాడు. కొంత సమయం తర్వాత వైష్ణవికి నెమ్మదిగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. తనెక్కడుందో అర్థం కాదు. ఒకసారి కళ్ళు మూసుకోగానే తను పడిపోవడం గుర్తుకు వచ్చి తన కళ్ళెదురుగా రూపం మసగగా కనిపిస్తుంటే విక్కీ అని చాలా లో వాయిస్తో పిలుస్తుంది. ఎందుకంటే తన చేతిని పట్టుకుని ఉంది విక్రమ్ అని అనుకుంటుంది వైష్ణవి. వైష్ణవి పిలిచిన పిలుపుకి విరాజ్ తలపైకెత్తి వైష్ణవి వైపు చూస్తాడు. వైష్ణవి అలాగే తన ఎదురుగా ఉన్న విరాజ్ వైపు చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. తనెక్కడుందో అర్థం కాదు. అసలు తన కళ్ళెదురుగా ఉంది విరాజైనా తనని విరాజ్ తీసుకువచ్చేశాడు అని అనుకోగానే వైష్ణవి హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. వెంటనే విరాజ్ హ్యాండ్లో నుండి తన చేతిని వెనక్కి తీసేసుకుని స్పీడ్గా లేచి బెడ్ మీద కూర్చుంటుంది. మరి విరాజ్ని చూసిన వైష్ణవి ఎలా రియాక్ట్ అవుతుంది? విరాజ్ వైష్ణవితో ఏం మాట్లాడతాడు? వైష్ణవి విక్రమాదిత్య అయితే విడిపోలేదు, కంగారు పడకండి. స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.